This conference will now be recorded. Hello and good morning. Let's start. So ఈ రోజు సెషన్ వచ్చి క్యూబర్నెటిస్ లాస్ట్ సెషన్ అండి. సో మనం క్యూబర్నెటిస్ మిగతా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవి టోటల్గా క్యూబ్ సిటీలో ఏమున్నాయి డిస్కస్ చేద్దాం క్యూబర్నెటిస్లో. సో రేపు ఎల్లుండి క్లాస్ లేదు, వీకెండ్. మండే నుంచి మనం యాన్సిబుల్ స్టార్ట్ చేస్తాం. సో నెక్స్ట్ వీక్ అంతా యాన్సిబుల్ మాట్లాడుకుంటాం. యా, సో లెట్స్ సి. సో నేనేం చేసాను, కొంచెం ముందే నిద్ర లేచి మీకు యాక్చువల్గా అయితే మొత్తం డిప్లాయ్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మీరు చూసారనుకోండి, క్యూబ్ సిటిఎల్ గెట్ నోడ్స్ అన్నానంటే మీరు చూసారంటే నేను డిప్లాయ్ చేస్తున్నానండి ఏడబ్ల్యూఎస్లో. మీరు 2 నోడ్స్ ఒక మాస్టర్ డిప్లాయ్ అయింది. మీరు చూసారంటే ఇది వచ్చి కాప్స్ హోస్ట్ వచ్చి నేను రన్ చేస్తున్న ఇదనమాట, రన్ చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ సర్వర్ వచ్చి ఇది. దాని లోపల మనకి ఒక మాస్టర్ సర్వరు 2 నోడ్స్ రన్ అవుతున్నాయి. ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఒకవేళ నేను నా క్లస్టర్ని ఎక్స్పాండ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి అది ఇంపార్టెంట్ అనమాట. సో అంటే ఇనిషియల్గా అయితే మీకు 2 నోడ్స్ ఉన్నాయి, ఒక మాస్టర్ ఉంది. రేపొద్దున మీరు ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. సో దానికోసం మనం ఎలా చేయాలని చూద్దాం యాక్చువల్గా. సో దానికోసం మనం ఏంటంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎడిట్ చేయాలండి. సో నేను మీకు ఇది ఇస్తాను యాక్చువల్గా, మీరు కూడా ప్రాక్టీస్ చేయడానికి. సో దానికోసం ఏం చేస్తానంటే మీకు కాప్స్ ఉంటుందన్నమాట. కాప్స్ క్యూబర్నెటిస్ ఆపరేషన్స్ ఎడిట్ ఇన్స్టెన్స్ గ్రూప్స్ అని చెప్పి మనం ఇది ఇట్లా ఇచ్చి లాస్ట్లో నోడ్స్ అని ఇవ్వాలన్నమాట. సో నేనేం చేస్తాను, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ అంటాను. ఎంటర్ మీకు వచ్చినప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిందనమాట. కిందకి రండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మినిమం వచ్చి 2, మ్యాక్సిమం వచ్చి కూడా ఇట్లా ఉందనమాట. ఐఎన్ ఇది విమ్లో ఓపెన్ అవుతుందండి. సో ఐఎన్ నొక్కితే మీకు ఇన్సర్ట్ వస్తుంది. సో 3 నేను 3 ఇస్తాను. 3 ఇచ్చి సో ఇంకోటండి మీరు ఓకే ఫైన్ ఫస్ట్ ఇచ్చేద్దాం, ఎగ్జిట్ అంటాను. నెక్స్ట్ ఏంటంటే మీరు డిప్లాయ్ చేసేటప్పుడు అంటే కొన్ని బగ్స్ చూసానండి. డిప్లాయ్ చేసేటప్పుడు మీకు ఏమవుద్దంటే యుఎస్ ఈస్ట్ 1Dలో డిప్లాయ్ చేయండి, 1Aలో కంటే. ఎందుకంటే 1Aలో కొన్నిసార్లు మీకు క్లస్టర్ డిప్లాయ్ అవుతుంది కానీ కొన్నిసార్లు మీకు రెస్పాన్స్ కావట్లేదు. అది చెక్ చేసినప్పుడు నేను మనకి ఏంటంటే ఇది నోన్ ఇష్యూ, కొన్నిసార్లు 1A ఇష్యూస్ వస్తున్నాయని చెప్పింది. బెటర్ మీరు ఏంటంటే 1Dలో డిప్లాయ్ చేయండి. యా, సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఈ విధంగా ఎడిట్ చేసి మనకి 2ని 3గా మార్చాం. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఇక్కడ, నెక్స్ట్ కాప్స్ అప్డేట్ క్లస్టర్ అని చెప్పి అప్డేట్ చేయాలన్నమాట. సో తీసుకోండి ఇట్లానండి. సో కాప్స్ అసెట్ క్యూబ్ కాంటాక్ట్స్ ఓకే, క్లస్టర్ చేంజెస్ హ్యాస్ బీన్ అప్లైడ్ టు ద క్లౌడ్. సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం. మీరు చూసారా కొత్త సర్వర్ డిప్లాయ్ అవుతుంది. సో మొత్తం డిప్లాయ్ అయిపోయి మనకి అదే ఆటోమేటిక్గా క్లస్టర్లో యాడ్ అయిపోతుంది అనమాట, నోడ్ లాగా మీరు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఆప్షన్స్ అంటే థింగ్స్ ఉన్నాయన్నమాట నేను డిస్కస్ చేయాల్సింది. అదేంటంటే యాక్చువల్గా మన పాడ్ దగ్గర నుంచి ఫస్ట్ పాడ్ దగ్గర డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత వచ్చి డిప్లాయ్మెంట్, ఆ తర్వాత వచ్చి సర్వీస్. ఓకే, సో ఆ తర్వాత మనకి రిప్లికేషన్ కంట్రోలర్స్ అండ్ రిప్లికేషన్ సెట్స్. ఓకే, సో ఇవి డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ పాడ్ అనేది ఏంటంటే అండి, పాడ్ అనేది ఇస్ ద మోస్ట్ గ్రాన్యులర్ లెవెల్ లేయర్ అనమాట. అత్యంత చిన్నది ఏంటంటే పాడ్ బేసిక్గా. సో మీకు డిజైన్ ఏ విధంగా ఉంటుందంటే, లెట్ మీ టేక్ రైట్. మనకి ఇమాజిన్ ఇది ఒక క్యూబర్నెటిస్ క్లస్టర్ అనుకోండి, దాని లోపల మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. ఓకే, ఇలాగా 2 నోడ్స్ అనుకోండి. ఇది ఏంటంటే క్యూబర్నెటిస్ క్లస్టర్ అనుకుంటాను. ఇది వచ్చి నోడ్ 1, ఇది వచ్చి నోడ్ 2. సో దీని లోపల బట్ దీంట్లో డాకర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది మీకు. దీని లోపల ఏమై ఉంటుందంటే మీకు దెన్ దెర్ విల్ బి ఏ పాడ్ అనమాట. చాలా మంది పాడ్ అంటే ఒక కంటైనరే అనుకుంటారు. కాదండి, పాడ్ కెన్ బి సెట్ ఆఫ్ కంటైనర్స్. అంటే ఒక్క పాడ్ లోపల మీకు మల్టిపుల్ కంటైనర్స్ ఉండొచ్చు.
మామూలుగా అయితే వన్ పాడ్ ఈజ్ ఈక్వల్ వన్ కంటైనర్ చేస్తారు బెస్ట్ ప్రాక్టీస్. బట్ ఒక పాడ్ లోపల మల్టిపుల్ కంటైనర్స్ కూడా ఉండొచ్చు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు మనం మల్టిపుల్ కంటైనర్స్ పెడతాము ఒక పాడ్లో అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ, రెండు రెండు కంటైనర్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా సైడ్ బై సైడ్ ఉండాలి పర్ఫార్మెన్స్ కోసం. ఎప్పుడు కూడా అవి ఒకే హోస్ట్ లో చేయాలి. ఇప్పుడు రెండు పాడ్లు చేశాను అనుకోండి, దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఇంకో పాడ్ వచ్చి ఇంకో సర్వర్ లో డిప్లాయ్ చేసే ఛాన్స్ ఉంది. అట్లా కాదు, నాకు కంటైనర్స్ రెండు కూడా ఒకే దగ్గర ఉండాలి. అటువంటప్పుడు ఎప్పుడైనా సరే కాంపోనెంట్స్ ఆఫ్ వన్ పాడ్ విల్ బి పార్ట్ ఆఫ్ ఓన్లీ వన్ నోడ్ అనమాట. అంటే ఒక పార్ట్ లో ఉన్న కంటైనర్స్ కేవలం ఒక హోస్ట్ లోనే ఉంటాయి మీకు. సో అలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు మీకు పాడ్ లో మీరు మల్టిపుల్ కంటైనర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈవెన్ పాడ్ లోపల మీకు వాల్యూమ్స్ కూడా వస్తాయండి. సో అది డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడికి వచ్చి క్రియేట్ చేయొచ్చు పాడ్ని. సో నేను ఏం చేస్తానంటే మీకు దీన్ని యూస్ చేసుకొని లెట్ మీ కాపీ అండ్ పేస్ట్. 1 minute అండి, హోల్డ్. నేను చాట్లో పెడతాను, చాట్లో మీరు కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు చూసారనుకోండి ఏపీఐ వర్షన్ పాడ్ అనమాట. మెటా డేటా పేరు ఏమి ఇవ్వచ్చు, ఈ లేబుల్స్ పేరు లేబుల్స్, లేబుల్స్ మల్టిపుల్ లేబుల్స్ ఇవ్వచ్చు, స్పెక్ అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇదంతా కలిపి పాడ్ యాక్చువల్గా. ఓకే, మొత్తం కలిపి పాడ్. ఎందుకంటే కైండ్ ఏమి ఇచ్చాము ఇక్కడ, మనం పాడ్ డిప్లాయ్మెంట్ ఇచ్చాము. సో దాని కింద స్పెక్ కింద కంటైనర్స్ అని ఇచ్చాము అనమాట. సో యామెల్లో ఎప్పుడన్నా మీకు ఈ డాష్ ఎప్పుడు వస్తుంది తెలుసా? యామెల్లో ఎప్పుడైతే ఇది లిస్ట్ అప్పుడు మీకు వస్తుంది అనమాట. ఒక లిస్ట్గా ఇస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టిపుల్ కంటైనర్స్ పెట్టుకోవచ్చు. నా ప్లాన్ ఏంది, సో ఇక్కడికి అంటున్నాను, ఇక్కడ ఇది కాపీ చేసి ఇట్లా అన్నాను అనుకోండి. సో నేనేమంటాను ఇక్కడ, నేమ్ వచ్చేది ఇది పాడ్ 1, ఇది పాడ్ 2 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు సేమ్. సో ఎప్పుడు ఏమవుతుందంటే మీకు ఒకే దగ్గర రెండు కంటైనర్స్ అవుతాయి. సరే ఫస్ట్ మనం ఒక పని చేద్దాం, లెట్స్ డిప్లాయ్. ఒక కంటైనర్ డిప్లాయ్ చేద్దాం. దానికోసం నేను ఏం చేస్తాను, ఇది తీసుకుంటానండి. ఇది తీసుకొని ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి నానో పాడ్ డాట్ వైఎంఎల్ అంటాను అని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, రైట్, మన డాకర్ కంపోజ్ లాగా అనమాట. ఓకే, ఇప్పుడు నేను క్రియేట్ చేయాలన్నమాట. సో యాక్చువల్గా క్యూబ్ సిటిఎల్ వస్తుందండి. నేను ఏం చేశాను, అంత పెద్ద టైప్ చేయలేక ఎలియాస్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ సిటిఎల్ అన్నాను. ఓకే, సో క్యూబ్ క్రియేట్ -f పాడ్ డాట్ వైఎంఎల్ అన్నాను అనుకోండి. సో మీకు ఏమొస్తుంది, ఎంజినిక్స్ పాడ్ ఎంజినిక్స్ ఈజ్ క్రియేటెడ్. ఓకే, సో నేనేమంటాను, క్యూబ్ గెట్ పాడ్స్ అన్నాం అనుకోండి. సో మీరు చూసినట్లయితే పాడ్స్ రెడీ అవుతుంది, మీకు రన్ అవుతుంది అనమాట యాక్చువల్గా. సో నేనేం చేస్తాను, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే -o వైడ్ అని రన్ చేశారు అనుకోండి. ఇదేం చేస్తుందంటే ఏ ఇన్స్టెన్స్ మీద రన్ అవుతుంది, ఇంటర్నల్ ఐపీ ఏంటంటే ఈ కంటైనర్ ఒక ఇంటర్నల్ ఐపీ వచ్చి 196.3.2. దాని లోపల ఏ హోస్ట్ మీద రన్ అవుతుంది, ఈ హోస్ట్ మీద రన్ అవుతుంది. అంటే 47.138 మీద రన్ అవుతుంది. మనం పోయి చెక్ చేసుకోవచ్చు. 47.138 దీని మీద రన్ అవుతుంది అనమాట మీకు. ఓకే, సో ఈ విధంగా మనం పాడ్ క్రియేట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తాను, మనం ఆ పాడ్ని ఎడిట్ చేద్దాం. ఆ పాడ్ని ఎడిట్ చేసి ఏం చేద్దాం, లేకపోతే ఏం చేస్తాను, ఇక్కడ ఎడిట్ చేస్తాను ఆగండి. ఓకే, ఇట్లా ఇస్తాను.
ఓకే, కొత్త క్రియేట్ నేమ్ ఓపెన్ చేస్తాను, లేకపోతే కొత్త క్రియేట్ చేద్దాం. ఇంజినిక్స్, ఓకే, లేదా అప్డేట్ అనుకుంటాను. క్యూబ్ అప్డేట్. సో కొత్త క్రియేట్ చేద్దాం. పాడ్ అని చెప్పి పాడ్ 2 అని ఇస్తాను. పాడ్ 2 నేమ్ వచ్చి కంటైనర్స్ 1 and 2 అని ఇస్తాను. ఇమేజ్ ఇస్ ఫైన్. సో నాను పాడ్ 2 డాట్ వైఎంఎల్ అని ఇచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో నా ప్లాన్ ఏంటంటే ఒకే దానిలో 2 కంటైనర్స్ పెట్టాలన్నమాట. సో లెట్స్ సి. సో క్యూబ్ క్రియేట్ -f పాడ్ 2 వైఎంఎల్. సో మీరు చూసారంటే పార్ట్ 2 ఈస్ క్రియేటెడ్. సో నేనేం చేస్తాను ఇప్పుడు, క్యూబ్ గెట్ పార్ట్స్ అందాం. సో మీరు చూసినట్లయితే గెట్ పార్ట్స్ అన్నప్పుడు మీరు చూసారనుకోండి 2 రన్ అవుతున్నాయి చూడండి, 2 by 2. ఓకే, సో ఫైన్. సో ఎలాగ చూద్దాం, క్యూబ్ స్క్రైబ్ పాడ్. ఓకే, సో మనం డిస్క్రైబ్ పాడ్ అంటే మీకు రావాలి, ఇన్ఫర్మేషన్ అంతా రావాలన్నమాట. సో నైన్జినిక్స్ పాడ్ 2 అని టైప్ చేశాను. సో మనం చూసినట్లయితే దీంట్లో పాడ్ 2 యాప్ ఇస్ ఈక్వల్ టు పాడ్ 2. సో కంటైనర్స్, సో కంటైనర్స్ డీటెయిల్స్ చూసామనుకోండి, కంటైనర్స్ వచ్చి nginx 1 అనే కంటైనర్ ఉంది, 80 డాట్ అంతా. ఓకే, కింద కంటైనర్ 2 ఉందేమో చూద్దాం. కంటైనర్ ఐడి లేదండి, కంటైనర్ ఐడి ఒకటే ఉంది, పాడ్ 1. ఓకే, మనం ఏమి ఇచ్చాము ఇక్కడ, లెట్స్ సి. పాడ్ 1 పాడ్ 2 కూడా రావాలి. యా, nginx పాడ్ 2 చూసారా. ఈ విధంగా అంటే ఒక దాంట్లో మనం, అంటే నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, సో ఎప్పుడు రేపు ఇంటర్వ్యూలో అన్న ఒక పాడ్లో ఒక కంటైనరే ఉంటుంది అని మీరు అనుకుంటే అలా ఏం లేదండి. మనం ఒక పాడ్ లోపల మల్టిపుల్ కంటైనర్స్ ఉండొచ్చు, దానికోసం ఇది చెప్తున్నాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే, ఇది మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం క్రియేట్ చేసేటప్పుడు దీంతో పాటు రిప్లికాస్ కూడా క్రియేట్, అంటే రిప్లికా డిప్లాయ్మెంట్స్ క్రియేట్ అవుతాయి అనమాట. దానిలో రిప్లికా కంట్రోల్స్ కూడా క్రియేట్ అవుతాయి యాక్చువల్. అంటే నా ఉద్దేశం ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను మీకు ఏం చేశాను, నేను కేవలం ఇది మాత్రమే క్రియేట్ చేశాను, పాడ్ మాత్రం క్రియేట్ చేశాను. కానీ నేను ఏం చేస్తానంటే క్యూబ్ గెట్ డిప్లాయ్మెంట్స్ అంటాను బేసిక్గా. ఓకే, సో దీనిలో ఇప్పుడు ఏమవుతుందంటే మనం బేసిక్గా ఒక్కొక్క పాడే క్రియేట్ చేసాం, కానీ అదేంటంటే రియల్ టైంలో మీరు ఒక్కొక్క పాడ్ క్రియేట్ చేయరండి. మీరేంటంటే డిప్లాయ్మెంట్స్ ద్వారా పోయి మొత్తం అప్లికేషన్ డిప్లాయ్ చేస్తారు. ఓకే, దాన్ని డిప్లాయ్మెంట్స్ అంటారు అనమాట. ఇప్పుడు క్యూబ్ గెట్ పాడ్స్ అన్నారు అనుకోండి, ఇది వన్ బై వన్ చేశారనమాట. క్రాష్ లు బ్యాక్ ఆఫ్ ఏదో అయింది, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఓకే, సో ఎప్పుడు కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క పాడ్ మీరు డిప్లాయ్ చేయరు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రెండింటిని డిలీట్ చేస్తాను. క్యూబ్ డిలీట్ పాడ్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒక డిప్లాయ్మెంట్ ద్వారా చేయాలన్నమాట. డిప్లాయ్మెంట్ ద్వారా చేసినప్పుడు మనకు ఆప్షన్ రిప్లికాస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏముంది, ఈ పాడ్ వచ్చి ఒక దగ్గరే రన్ అవుతుంది. ఓకే, అది కానీ డిలీట్, ఆ సిస్టమ్ కానీ క్రాష్ అయిందంటే మీకు ఆ పాడ్ పోయినట్టే. అదే డిప్లాయ్మెంట్ అయితే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్యూబ్ డిప్లాయ్మెంట్ హైఫన్ హెల్ప్ అని టైప్ చేశారు, మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. డిప్లాయ్మెంట్స్.
ఈ చాలా ఆప్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఈ డిప్లాయ్మెంట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మీరు బేసిక్గా అప్డేట్స్ చేయొచ్చు, లేకపోతే మనం కొత్త ఇమేజ్ వస్తే ఇమేజ్ డిప్లాయ్ చేయొచ్చు. క్యూబ్ అప్డేట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ అప్డేట్ అన్నాను అనుకోండి. సో క్యూబ్ అప్డేట్ అదే రోలింగ్ అప్డేట్స్ అనుకుంటాను. హైఫన్ హెల్ప్ అని టైప్ చేస్తే రోల్ అవుట్. సో రోల్అవుట్, స్కేల్ ఇవన్నీ వస్తాయన్నమాట. బేసిక్గా రోల్అవుట్ అంటే ఏంటంటే మీరు అడిషనల్గా దాన్ని ఏమంటారు, కొత్త కొత్త ఇమేజెస్ డౌన్లోడ్ చేయాలనుకోండి, డిప్లాయ్ చేయాలనుకోండి. అంటే మీ డెవలప్మెంట్ జరుగుతుంది, కొత్తగా ఇంకో చేంజ్ చేశారు, ఆ ఇమేజ్ని డిప్లాయ్ చేయాలనుకోండి, రోల్అవుట్ అప్డేట్స్ అనమాట. అది డిప్లాయ్మెంట్ ద్వారా చేయొచ్చు. సో డిప్లాయ్మెంట్ కూడా సేమ్ పాడ్ లాగా దీనిలాగే ఉంటుందండి. ఒకటే చేంజ్ ఏంటంటే మనం ఇక్కడ బేసిక్గా మీరు మారుస్తారనమాట. ఓకే, సో దానికోసం ఏం చేస్తాం మనం ఇక్కడ డిప్లాయ్మెంట్ వచ్చి డిప్లాయ్మెంట్ అని ఇస్తాం అనమాట. సో దానికోసం మనం ఏం చేస్తాం యాక్చువల్గా ఇక్కడ. సో దాన్ని ఏమంటారు, లెట్ మీ చేంజ్ చేద్దాం ఇక్కడ. సో దీని పేరు ఏం చేస్తానంటే, లేదంటే ఇది చేంజ్ చేయడానికంటే వేరేది ఉంది నా దగ్గర, అది కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఐ యూస్ దట్ వన్. సో లెట్స్ సి, ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో నేను దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఇవన్నీ కూడా మీకు క్యూబర్నెటీస్లో దొరుకుతాయండి. ఇదే నేను సొంత క్రియేట్ చేసిన ఏం కాదు ఇవన్నీ. ఓకే, సో ఇక్కడ మనం చూసామంటే ఓకే, సో ఓకే రైట్. సో ఏపీఐ వర్షన్ వచ్చి మీరు ఎక్స్టెన్షన్స్, తర్వాత ఇది వచ్చి డిప్లాయ్మెంట్, ఇది పెట్టాలన్నమాట. నేమ్ ఏదిగా ఉంటుంది ఇవ్వండి. నేనేమంటానంటే డిప్లాయ్ ఎంజినిక్స్ అంటాను. ఇక్కడ రెప్లికాస్ వచ్చి 3 అండి, మీకు ఏది కావాలో తెచ్చుకోవచ్చు. సో యాప్ వచ్చి ఎంజినిక్స్ అని ఇస్తాను. సో కంటైనర్ పేరు బేసిక్గా మీరు ఏం కావాలో, ఏ కంటైనర్ ఇవ్వాలా, ఇవన్నీ కూడా డీటెయిల్స్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేమ్ ఏమి ఇద్దాం, మై ఎంజినిక్స్ అని ఇస్తాను. ఇమేజ్ వచ్చి ఎంజినిక్స్ అని ఇస్తాను. పోర్ట్స్ మీరు ఏం ఇవ్వాలనుకుంటున్నారు, ఎంజినిక్స్ పోర్ట్ అని ఇచ్చి 80 ఇస్తాను. ఓకే, సో దీన్ని డిప్లాయ్ చేద్దాం. సో కాపీ చేసి ఇక్కడికి వెళ్తాను. ఓకే, ఇప్పుడు సో మీరు చూసినట్లయితే క్యూబ్ క్రియేట్ -y డిప్లాయ్ -yml అని ఇచ్చానండి. సో కాబట్టి ఇప్పుడు ఏమో దాంట్లో ఏవైతే మెన్షన్ చేస్తున్నామో మనం అవన్నీ క్రియేట్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు క్యూబ్ గెట్ డిప్లాయ్మెంట్స్ అంటే చూడండి. సో డిప్లాయ్ అంటే డిజైర్డ్ వచ్చి 3, కరెంట్ 3, అప్డేట్ 3, అన్ని 3 ఉన్నాయన్నమాట. ఓకే, క్యూబ్ గెట్ పాడ్స్ అన్నాను అనుకోండి. సో మనకి 3 కనిపిస్తున్నాయి చూడండి. సో పేరు డిప్లాయ్ ఎంజినిక్స్తో స్టార్ట్ అయింది అంటే అర్థం ఏంటి, మీకు ప్రతి కూడా మీకు డిప్లాయ్ ఈ పేరుతో స్టార్ట్ అవుద్ది అనమాట. తర్వాత మీకు ఏముంటుంది, ఈ విధంగా దాన్ని ఏమంటారు, లాస్ట్ అంతా సేమ్ ఇక్కడ మారుతూ ఉంటుంది అనమాట కంటైనర్స్. సో ఇప్పుడు ఇవి 3 డిఫరెంట్ పాడ్స్ అండి. నేను చెప్పానంటే గెట్ పాడ్స్ అన్నాను కదా, 3 డిఫరెంట్ పాడ్స్. ఇవి ఎక్కడెక్కడ డిప్లాయ్ అయిపోయినాయి చూద్దాం. పాడ్స్ అని చెప్పి -o వైడ్ అన్నాను అనుకోండి. మీరు చూసినట్లయితే ఒక్కోటి చూడండి, మూడు డిఫరెంట్ నోడ్లో, ఒకటి వచ్చి 32.7లో, ఒకటి వచ్చి 44.148లో, ఇంకోటి వచ్చి 47.138. కూడా 3 డిఫరెంట్ నోట్స్ డిప్లాయ్ అయిపోయినాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, 2 నోట్స్ కూడా క్రాష్ అయిపోయినా కూడా స్టిల్ యూ హ్యావ్ యువర్
పాడ్ రన్నింగ్. ఓకే, సో పొరపాటు మీరు మీరు డిలీట్ చేసినా కూడా నేనేమంటానంటే క్యూబ్ డిలీట్ పాడ్ అని చెప్పి నేను ఇది కాపీ చేస్తాను. ఎండింగ్ విత్ CZ6 ఉంది కదా, సో మీరు చూసినట్లయితే కావాలి నేను ఎండ్ చేసేసానండి CZ6ని. సో ఇప్పుడు మళ్ళీ క్యూబ్ గెట్ పాడ్స్ అన్నాం అనుకోండి, మీరు చూసినట్లయితే చూడండి మళ్ళీ మూడు రన్ అవుతున్నాయి, చూసారా? సో అది కాకపోతే రెండు పాతవి ఉన్నాయి, B5 పాతది, T5 పాతది, కానీ 64 కొత్తది వచ్చింది. ఎందుకు ఇది మీరు తీసేసినా కూడా. సో ఏం జరుగుతుంది యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో, నేనేమంటానంటే క్యూబ్ గెట్ RS అంటాను. సో గెట్ RS అంటే రిప్లికా సెట్స్ అండి యాక్చువల్గా. సో మీకు రెండు ఉన్నాయి, రిప్లికేషన్ కంట్రోలర్స్ అండ్ రిప్లికా సెట్స్ అని ఉన్నాయన్నమాట. రిప్లికేషన్ రెండు చేసే జాబ్ ఒకటే యాక్చువల్గా, ఏంటంటే మనకి మల్టిపుల్ రిప్లికాస్ మెయింటైన్ చేస్తుంది. కాకపోతే రిప్లికేషన్ కంట్రోలర్స్ ఓల్డ్ థింగ్, వేరాస్ మనకి ఇది వచ్చి రిప్లికా సెట్స్ వచ్చి కొత్తదనమాట. సో మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, RS అంటే రిప్లికా సెట్ అండి. సో డిప్లాయ్ చేస్తే మూడు రన్ అవుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ మూడు ఖచ్చితంగా కావాలని పెట్టున్నామో, మీరు అన్ని డిలీట్ చేసినా మళ్ళీ క్రియేట్ అవుతాయి. సో చూడండి నేనేం చేస్తాను, మొత్తం ఒకసారి డిలీట్ చేద్దాం, డిలీట్ చేసి ఏమవుతుందో చెక్ చేద్దాం అనమాట. సో క్యూబ్ డిలీట్ పాడ్ మీరు చూసంటే మళ్ళీ చూడండి మూడు రన్ అవుతున్నాయి. ఎందుకు, మీరు డిలీట్ చేసే కొద్దీ అదే క్రియేట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇది బేసిక్గా డిప్లాయ్మెంట్ అండి. ఇంకోటి ఏంటంటే మనం మీరు రోలింగ్ అప్డేట్స్ చేయాలంటే కూడా అప్డేట్స్ ఇక్కడ నుంచి చేయొచ్చు అనమాట, డిప్లాయ్మెంట్స్లో చేయొచ్చు యాక్చువల్గా. ఓకే, అయితే ఒక సమస్య ఉంది యాక్చువల్గా ఇప్పుడు. సో -o వైడ్ అంటాను. ఓకే, అంతా బాగానే ఉంది. మరి ఈ కంటైనర్స్ నేను యాక్సెస్ చేయడం ఎలాగా, అదొక తలకాయ నొప్పి ఉంది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు దాకా బాగానే ఉంది, పాడ్స్ క్రియేట్ చేసాము, కంటైనర్స్ ఇవన్నీ చేసాము. అయితే ఈ కంటైనర్స్ని మీరు యాక్సెస్ చేయాలంటే మీకు ఏం కావాలంటే బేసిక్గా సర్వీస్ కావాలండి. సర్వీస్ లేకుండా మీరు చేయలేరు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కంటైనర్స్ని అంటే బేసిక్గా ఇది ఎక్స్పోజ్ చేయాలన్నమాట. సో ఎక్స్పోజ్ చేసి, సో ఏదైనా ఒక ర్యాండమ్ పోర్ట్కి ఏదైనా కూడా ఎక్స్పోజ్ చేసి మనం బయట నుంచి యాక్సెస్ చేయాలి. సో అది ఎలాగంటారా మీకు, లెట్ మీ షో ఇట్ యూ. ఇక్కడ ఉంది చూసారా, క్యూబ్ ఎక్స్పోజ్ పాడ్ ఉంది చూసారా, ఎక్స్పోజ్ పాడ్ ఎంజినిక్స్ ఈ విధంగా పాడ్ ఇచ్చి -నోట్ టైప్ అంటే మనకు కావాల్సింది కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇది సర్వీస్ పేరు అనమాట యాక్చువల్గా. సారీ అండి. సో ఇది మనం చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఎక్స్పోజ్ చేయాలన్నమాట, ఎక్స్పోజ్ చేసి ఏదైనా చేయాల్సి వస్తుంది. సో నేనేం చేస్తానంటే క్యూబ్ గెట్ పాడ్స్ అనమాట. సో ఇప్పుడు ఏమైనా అంటారండి, నేను ఇక్కడ చేసుకొని క్యూబ్ ఎక్స్పోజ్ పాడ్ అండి, పాడ్ పేరు ఇవ్వండి, హైఫన్ అంటే మన నోట్ పోర్ట్ ఏది కావాలో ఇచ్చుకోవచ్చు. ప్రస్తుతం ఏంటంటే మనం జస్ట్ ఇలా ఇచ్చేస్తాను, అంటే ఏదో ఒక ర్యాండమ్ పోర్ట్ అవుతుంది అనమాట. సో హైఫన్ ఈ సర్వీస్ పేరు అనమాట, ఇట్లా ఇచ్చి ఓకే. సో మీరు ఇప్పుడు చూసారనుకోండి, ఇది ఎక్స్పోజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేయాలి బయట నుంచి యాక్సెస్ చేయాలి అంటే ఎలా చేయొచ్చు చూద్దాం. సో క్యూబ్ గెట్ పాడ్స్ -o వైడ్ అంటే అసలు ఎక్కడ రన్ అవుతుంది ఈ పాడ్, ఏది మన దేని మీద రన్ చేసాం, ఎక్స్పోజ్ చేసాం 72 HLS కదా, 72 HLS ఎక్కడ రన్ అవుతుంది, 32.7 మీద రన్ అవుతుంది. ఓకే, కానీ ఏ పోర్ట్ ఎక్స్పోజ్ అనేది తెలియదు మనకి. ఏ పోర్ట్ ఎక్స్పోజ్ చేసాం కానీ నోట్ పోర్ట్ ఇచ్చాం, కానీ ఏ పోర్ట్ ర్యాండమ్ పోర్ట్ సెలెక్ట్ చేయమన్నాం. దానికోసం ఏం చేస్తాను నేను, క్యూబ్ గెట్ SVC అంటాను. SVC తీసుకున్నప్పుడు మీరు చూడండి, మన సర్వీస్ SVC అంటే సర్వీస్ అండి, సర్వీస్ కనిపిస్తుంది 80:30:164 అనమాట. అంటే బయట మీకు హోస్ట్ లెవెల్లో 30:164 ఎక్స్పోజ్ అయింది, కానీ ఇంటర్నల్గా వచ్చి మీకు
80 ఉందన్నమాట. దేని మీద? ఇది 72 హెచ్ఎల్ఎస్ 172.20 32.7 మీద. ఓకే, నేనేం చేస్తాను, 32.7 ఇది 32.7 ఇక్కడ ఉంది మీకు. అంటే ఇది కాపీ చేస్తాను, పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీలో పనిచేయడం కాదు కాబట్టి తీసి ఇక్కడ పేస్ట్ చేసి పోర్ట్ వచ్చి 80314. సో బేసిక్గా మీరు అంతా చేసింది కరెక్టే, కానీ ఫెయిల్ అవుతుంది యాక్చువల్గా మీకు. ఎందుకు ఫెయిల్ అవుతుందో మీరు అడగచ్చు అనమాట. మనం చేసినంత కరెక్టేనండి, ఏం తప్పలేదు. ఎందుకు ఫెయిల్ అవుతుందంటే బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సింది EC2 సెక్యూరిటీ గ్రూప్స్ అసలు ఆ పోర్ట్ అలౌ చేస్తుందా? మీరు ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఈ నోట్స్ చూసారు, ఈ నోట్స్ మూడింటికి కూడా notes.omic.md.xyz అనే రూల్స్ ఒకే ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంచుకోండి, మూడింటికి ఉంటుంది ఇక్కడ మూడింటికి ఉంటుంది అనమాట. సో దాంట్లో ఇన్బౌండ్ రూల్స్ చూసామనుకోండి, ఇన్బౌండ్ రూల్స్ చూస్తే మీకు ఏమని ఉంటుందంటే చూడండి, ఆల్ అంటే పర్టికులర్ సెక్యూరిటీ గ్రూప్స్ నుంచి మాత్రం ఆల్ అని, బయట నుంచి మాత్రం ఓన్లీ 22 అసైన్ చేసి ఉంటుంది అనమాట. సో నేనేం చేస్తాను, ఇక్కడ లోపలికి వెళ్దాం, సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళి, అందుకే మీకు ఇక్కడ ఫెయిల్ అవుతుంది చూడండి. సో లోపలికి వెళ్ళి ఇన్బౌండ్ రూల్స్లో ఎడిట్ అని చెప్పి హెచ్టిటిపి మనకు కావాల్సింది. సో ఎక్కడి నుంచి మీరు కావాలంటే బేసిక్ ఎనీవేర్ అని ఇచ్చుకోవచ్చు, హెచ్టిటిపి కాబట్టి సేవ్ అంటాను. సో ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ అంటే చూద్దాం. ఓకే, సో 80 అలౌ చేయబడింది. ఓకే రైట్. నేను చూడండి ఎంత మూర్ఖపు పని చేశాను. 80 కాదు కదండి, 30 కదా. ఈ పోర్ట్ కదా అలౌ చేయాలా? అయ్యో. ఓకే ఫైన్. సో మనం ఏం చేస్తామంటే మనం ఏదైనా ఒక రేంజ్ ఇచ్చుకోవచ్చు అనమాట. నేనేం చేస్తానంటే కస్టమ్ ఇక్కడ వచ్చి సో డిలీట్ చేసి యాడ్ రూల్ అని చెప్పి ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం, చూసారా? సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో మీరు 3164 యాక్సెస్ చేసినప్పుడు ఇది వెనక్కి వెళ్ళి ఈ విధంగా అన్నిటికీ కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్. అలా కాకుండా మీరు ఇంకొక వే ఏంటంటే, ఇలా మనకి పోర్ట్ ఇండివిజువల్ పోర్ట్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఏమైపోతుందంటే, మనం ఇప్పుడు లెట్ మీ ఎక్స్పోజ్ అదర్ టు. యా, సో నేనేం చేస్తాను, ఇక్కడ ఇది కాపీ చేసి ఇది తీసుకుంటాను, -హోఫన్ ఇచ్చి 101 సర్వీస్ అంటాను. వెనక్కి వచ్చి థర్డ్ వచ్చి విజే 4B6. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నీ కావాలంటే గెట్ పార్ట్స్ డిప్లాయ్ ఎస్విసి నోడ్స్ అన్నారు అనుకోండి. అన్నీ కూడా ఒక లిస్ట్ వచ్చేస్తాయి అనమాట మీకు ఏం కావాలని. సో ఎక్కడైతే మీకు సర్వీస్ చూడండి, సర్వీస్ చూడండి, ఈచ్ వన్ ఈజ్ ఓపెనింగ్ ఏ ఇండివిజువల్ పోర్ట్ అనమాట. సో మాకు అలా వద్దు. సో అలా కాకుండా మనం ఏమన్నా ఒక లోడ్ బ్యాలెన్సర్ ఏమన్నా చేయగలమా, అది చేయగలమా అని చెక్ చేద్దాం యాక్చువల్గా. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు
ఒక లోడ్ బ్యాలెన్స్ అంటే మనకి అమెజాన్ లోడ్ బ్యాలెన్సర్ వాడుకొని చేయొచ్చు అనమాట. దానికోసం ఏం చేస్తా అంటే లెట్ మీ డిప్లాయ్ ఎన్ని డిలీట్ చేస్తాను. క్యూబ్ గెట్ సరే 3 టెర్మినేట్ అవుతున్నాయి. క్యూబ్ గెట్ పార్ట్స్ ఓకే రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక లోడ్ బ్యాలెన్స్ ద్వారా డిప్లాయ్ చేయాలనుకోండి. సో దానికి ఏం చేయొచ్చు అంటే నేను ఇంకోటి యూస్ చేస్తానండి. సారీ, వెరీ సారీ. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ మీ షో ఇట్ టు యూ. లాస్ట్ది వచ్చి ఇదన్నమాట. సో మీరు చూసినట్లయితే ఈసారి డైరెక్ట్గా ఇంతకుముందు ఫస్ట్ మనం ఇచ్చాం పాడ్ ఇచ్చాం, తర్వాత డిప్లాయ్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు చూడండి డైరెక్ట్గా సర్వీస్ బిల్డ్ చేస్తున్నాం. సర్వీస్ అంటున్నాను. మెటా డేటా మీరు కావాలంటే ఏదైనా హలో ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఎంజినిక్స్ అని ఇద్దాం. ఎంజినిక్స్ సర్వీస్ అంటాను. సో స్పెక్స్ పోర్ట్స్ 80, టార్గెట్ పోర్ట్ బేసిక్గా ఈ టార్గెట్ పోర్ట్ మనం ఏమి ఇద్దామంటే లెట్స్ క్యూ టార్గెట్ పోర్ట్ కూడా మనం 80 అనే ఇద్దాం. టీసీపీ యాప్ కంటైనర్స్ ఇవ్వలేదే వీడియో, ఇక్కడ ఇవ్వాలి యాక్చువల్గా స్పెక్ కింద. లెట్స్ డూ వన్ థింగ్, లేకపోతే ఈ టైపు మనం తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. రిప్లికాస్ 3 స్పెక్, ఇది డిప్లాయ్మెంట్ నేమ్ రిప్లికాస్ 3 ఆర్ హోల్డ్ ఆన్, అది ఇదే చేద్దాం ఒకటి. స్పెక్ ఈస్ ఫైన్. సో నేమ్ ఇమేజ్ పోర్ట్స్ కొంచెం ఎడిట్ చేయండి. యామల్తో తలకాయ నొప్పి. లెట్స్ డూ వన్ థింగ్, నేను ఇదేం చేస్తాను, ఇదే డిప్లాయ్ చేద్దాం. అలాగైతే ఇది తీసుకొని, బట్ డౌట్ ఇది పని చేస్తుందా అని, ఇమేజ్ డిప్లాయ్ చేయలేదు ఇక్కడ. సో నేను lb.yml అంటాను. అరే
ఓకే. ఓకే, సర్వీస్ హలో వరల్డ్ క్రియేటెడ్ అనమాట. క్యూబ్ గెట్ పాడ్స్ అంటాను. ఇది ఇబ్బంది యాక్చువల్గా. సో ఇమేజ్ సెలెక్ట్ చేసేసరికి రాలేదు. బట్ ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే లోడ్ బ్యాలెన్సర్ మెన్షన్ చేస్తామో, సో ఇక్కడ యాక్చువల్గా ఆటోమేటిక్గా లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ కావాలండి. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయ్యి సో కంటైనర్స్ వచ్చి దానికి యాడ్ అయిపోవాలి. చూసారా, సో ఈ విధంగా యాడ్ అవుతాయి, క్రియేట్ అవుతుంది. అంటే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ అవుతుంది. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ అయిపోయి సో బేసిక్గా ఏంటంటే దీనికి ఇన్స్టెన్సెస్ యాడ్ అయిపోతాయి. చూడండి, 3 ఇన్స్టెన్సెస్ యాడ్ అయిపోయినాయి. సో దాని తర్వాత మనం ఏది చేసి ఆటోమేటిక్గా జరుగుతుంది ఇదంతా. ఎందుకు, కేవలం ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టడం వల్ల మనం దీంట్లో ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ పెట్టామంటే కంటైనర్ ఇన్స్టెన్సెస్ అన్ని దానికి యాడ్ అయిపోతాయి. సో మనం తర్వాత ఏదైనా మెషిన్స్ డిప్లాయ్ చేసినా ఏది చేసినా కూడా బేసిక్గా ఇక్కడ నుంచి పనిచేస్తుంది అనమాట యాక్చువల్గా. సో ఈ విధంగా చేసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ ఇమేజ్ తప్పు వస్తుంది, ఇమేజ్ కూడా పెట్టాలి యాక్చువల్గా. సో అది సంహౌ నేను ఈ స్పెక్ కింద కంటైనర్స్ మిస్ అయినట్టుంది. సో అందువల్ల సో మనం ఏం చేద్దాం, లెట్స్ డూ వన్ థింగ్. కంటైనర్స్ నేము ఇమేజ్. ఓకే, రైట్. ఓకే, నేను చేద్దాం, ఇది ట్రై చేద్దాం. సో నేను ఏం చేస్తానంటే సర్వీస్ పేరు ఇంజినిక్ సర్వీస్ అని ఇస్తాను. సో అంతా కాపీ చేసి ఓకే. సో ప్రాబ్లం చూసారంటే ఇక్కడ గ్యాప్ కొంచెం అన్ఈవెన్గా ఉంది. ఎందుకు అంటే సబ్లైమ్ టెక్స్ట్లో చెక్ చేసుకోవడం మేల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు సరిగ్గా ఇవ్వకపోతే ట్యాబ్ కొడితే ఇది చూసారా, ఇక్కడ డాష్లో చూసారా, డాష్ వచ్చి ట్యాబ్లు అనమాట. అందుకని సో నేనేం చేస్తానంటే యామెలో ట్యాబులు కొంచెం సీరియస్గా తీసుకుంటుంది. సో ఆర్ కింద కదా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, అరే చూసారా. సో లైన్ 12లో ప్రాబ్లం వస్తుంది. ఏమంటారు, ఎర్రర్ పార్సింగ్ ఎర్రర్ చేసాను ఏమో. లైన్ 12 డిడ్ నాట్ ఫైండ్ ఎక్స్పెక్టెడ్. ఎక్కడ లైన్ 12 ప్రోటోకాల్. సో
చెక్ చేయాలండి యాక్చువల్గా. అప్పుడు అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం లోడ్ బ్యాలెన్స్ పెట్టిన వెంటనే ఇక్కడ మనం ఏవైతే కంటైనర్స్ ఇస్తావో ఆటోమేటిక్ గా ఆ కంటైనర్స్ వెళ్ళి ఏమవుతుందంటే అంటే ఆ ఇన్స్టెన్సెస్ ఇక్కడ ఏ విధంగా అయితే మీకు కనిపిస్తుంది చూసారా, ఈ విధంగా ఇన్స్టెన్సెస్ అన్ని దీనికి యాడ్ అయిపోతాయి అనమాట. ఓకేనా? యాడ్ అయిపోయినాక మనం ఏ పోర్ట్ అయితే మనం ఎక్స్పోజ్ చేస్తామో మీరు ఆ పోర్ట్ పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్ నుంచి కనెక్ట్ అయిపోతుంది యాక్చువల్గా. సో ఈ విధంగా మనకి ఇది ప్రొడక్షన్ లెవెల్ ఈ విధంగా డిప్లాయ్ చేస్తారు. ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసి మనం యూస్ చేసుకుంటాం యాక్చువల్గా. నా అయితే ప్రొడక్షన్ లెవెల్లో ఇక్కడ నుంచి ఇట్లా మాన్యువల్గా చేస్తావా అని అంటే డిపెండ్స్ అండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే డాకర్తో డాకర్తో మనం ఇంటిగ్రేట్ చేస్తాం. అంటే ఏంటి అంటే ఈ ఫైల్స్ అన్ని మనం ఈ విధంగా మాన్యువల్గా చేయమండి. ఏం చేస్తాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పైప్ లైన్ ఉందనుకోండి, డెవాప్స్లో వీళ్ళు డెవలపర్స్ ఏం చేస్తారు, కోడ్ని మనకి కోడ్ని కమిట్ చేస్తారు ఎక్కడ, వర్షన్ కంట్రోల్లో. సో అది ట్రిగర్ వెళ్తుంది. ట్రిగర్ దేనికి వెళ్తుంది, జెంకిన్స్కి ఆర్ ఎనీ బిల్డ్ టూల్కి, జెంకిన్ ఆర్ బ్యాంబూ కానీ దేనికైనా కూడా వెళ్తుంది అనమాట. టీమ్ సిటీ కానీ గో సిటీ కానీ దేనికైనా వెళ్తుంది అనమాట. వెళ్ళింది అనుకోండి, అక్కడ వీళ్ళు పెట్టుంటారు అనమాట ఏమని. సో ఇప్పుడు ఈ కోడ్ కమిట్ లో ఉన్న రెపోజిటరీ ఉంది కదా, రెపోజిటరీలోనే మీకు అన్ని ఫైల్స్ ఉంటాయన్నమాట. ఏది ఈ ఫైలు జెంకిన్స్ ఫైల్, అన్ని ఫైల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఆటోమేటిక్గా మీకు జెంకిన్స్ లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఏంది, డేటాను వచ్చి క్లోన్ ద రెపో. సో తర్వాత ఫస్ట్ వచ్చి తర్వాత డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయడం, బిల్డ్ డాకర్ ఫైల్ ఉంటుంది దాంట్లో, డాకర్ ఫైల్. తర్వాత ఏం చేస్తారు, పుష్ టు డాకర్ హబ్. తర్వాత క్రియేట్ కుబర్నెటిస్ సర్వీస్ యూజింగ్ ప్రీవియస్ ఇమేజ్. ఓకే, సో ఇమేజ్. సో తర్వాత ఇదంతా అయిపోయినాక దెన్ మళ్ళీ వచ్చి డిప్లాయ్. ఎక్కడ మీరు క్యూబర్నెటిస్లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఆటోమేట్ చేసి పెడతారు యాక్చువల్గా. అంటే మీరు క్యూబర్నెటిస్ వాడుకోవాలి అనుకుంటే చెయ్యాలన్నమాట. అంటే అప్పుడు ఏం చేయాలి, జెంకిన్స్లో కూడా మనం ఏదైతే డాకర్ క్లయింట్ ఇన్స్టాల్ చేసి కనెక్ట్ అయితే చూసుకోవాలన్నమాట. సో జెంకిన్స్లో మీకు డాకర్ హోస్ట్ ఆప్షన్ ఉందండి. సో అది కనెక్ట్ అయ్యి ఇదంతా డిప్లాయ్ చేస్తుంది. ఇంత ఆటోమేషన్ జరుగుతుంది బ్యాక్ ఎండ్లో. ఓకే, క్వశ్చన్స్ అండి. క్లియరా? ఇంకా చాలా ఉందండి క్యూబర్నెటిస్లో, బట్ మీకు ఏంటంటే ఓవర్వ్యూ చెప్పాను ఎలా చేయొచ్చు అని చెప్పి, అందుకని. సో నేనేం చేస్తాను, క్యూబర్నెటిస్ మొత్తం కోర్స్ చెప్పాలంటే అదే అట్లీస్ట్ ఒక 2-3 వీక్స్ పడుతుంది మొత్తము. బట్ మీకు తెలిసి ఉండాలా, మీకు ఫస్ట్ కాన్సెప్ట్ తెలిస్తే మీరే క్రియేట్ చేసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. సో డిలీట్ సర్వీస్. హర్ష గారు, ఇది టార్గెట్ పోర్ట్ నోడ్ జేఎస్ అని ఇచ్చారు, నోడ్ జేఎస్ పోర్ట్ అని. లేదు, యాక్చువల్గా నేను బయట నుంచి కాపీ చేశాను కదా, అక్కడ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఏ పోర్ట్ కూడా ఆ పోర్ట్ ఇచ్చుకోవచ్చు యాక్చువల్గా. మీరు నోడ్ జేఎస్ పోర్ట్ అని అంటే బేసిక్ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి కదా అక్కడ, అదే పోర్ట్ నెంబర్స్ అంటే వేరే దగ్గర డిఫైన్ చేస్తాడు, నోడ్ జేఎస్ పోర్ట్ ఇది అని చెప్పి ఆ పేరు ఇక్కడ డిఫైన్ చేశాడు. get svc get deploy. ఓకే, గుడ్. సో నెక్స్ట్ అండి మొత్తం డిలీట్ చేయడము. సో మర్చిపోయారంటే మాత్రం కష్టము. సో నేనేం చేస్తానంటే డిలీట్ చేయడము. సో ఎక్కడ ఉంది, కాప్స్ పెద్దగా వాడమండి, క్రియేషన్ డిలీషన్ అప్పుడే వాడతాము. మామూలు టైంలో అంతా క్యూబ్ సిటిఎల్ఏ. సో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు రౌట్ 53 కూడా కావాలి, మీకు ఒక డొమైన్ కావాలి అని ఫస్ట్ క్లాస్లో నేను చెప్పినట్లు ఇవన్నీ పెట్టుకొని దీన్ని చేయాల్సి వస్తుంది. నేను ఏంటంటే అది డిలీట్ చేయలేదన్నమాట, అట్లే పెట్టాను. ఎందుకంటే మంత్లీ $50 బిల్ వస్తుందండి. ఇట్స్ ఓకే, దానికోసం పదే రీక్రియేట్ చేయడం తలకాయ నొప్పి కాబట్టి సో నేను అట్లే పెట్టేశాను. కాకపోతే క్లస్టర్ డిలీట్ చేసేసాను.
సో ఇప్పుడు ఇదంతా డిలీట్ అయిపోతుంది అనమాట. ఏ టు జెడ్గా ఎందుకు సెక్యూరిటీ గ్రూప్స్ కానీ, తర్వాత ఇంటర్నెట్ గేట్వే, విపిసి ఏది క్రియేట్ అయి ఉంటే కాప్స్ ఏదైతే క్రియేట్ చేసిందో మొత్తం డిలీట్ చేస్తుంది. సో మనం వెనక్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ సరే లోడ్ బ్యాలెన్స్ డిలీట్ అయిపోయింది. ఇన్స్టెన్సెస్కి వస్తే ఇక్కడ అన్ని డిలీట్ అయిపోతున్నాయి. షట్టింగ్ డౌన్ ఇది నాదనమాట, నేను పని చేస్తుంది. సో ఇది కూడా నేను ఇన్స్టెన్స్ స్టేట్ టెర్మినేట్ అనేస్తాను, అయిపోతుంది పని. సో మీరు S3లో డిలీట్, ఇక్కడ యాక్చువల్ స్టేట్ ఫైల్ ఉంటుంది, డిలీట్ చేయకపోయినా నష్టం లేదండి, ఏం పర్లేదు. చిన్నగా ఈ ఓమికే అని ఉంటుంది, ఇక్కడ మనం అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట. క్లస్టర్ స్పెసిఫికేషన్స్ అన్ని దీన్ని యాక్సెస్ చేసే మనం అడిషనల్గా నోడ్ యాక్సెస్ చేసాము, బట్ ఇది కూడా ఆటోమేటిక్గా డిలీట్ చేస్తుంది అది. అరే నేను ముందే డిలీట్ చేశానా, సర్లేండి పర్లేదులేండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద డే అండి. మనం ఏంటంటే రేపు ఎల్లుండి లేదండి, మొత్తం ప్రాక్టీస్ చేసుకోండి. మనం ఫర్దర్గా ఎప్పుడు కలుద్దాము, మనం మండే కలుద్దాం. మండే నుంచి యాన్సిబుల్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నా ప్లాన్ ఏంటంటే చెప్తాను చూడండి. నెక్స్ట్ వీక్ యాన్సిబుల్, పై వీక్ వచ్చి పప్పెట్, ఆ తర్వాత వీక్ జెంకిన్స్ అండ్ అజూర్ డెవాప్స్, ఈ 3 వారాలు అనుకుంటున్నాను. సో 5 వారం అలా తెలిసి యాన్సిబుల్ చాలా రోజులు పట్టదండి, ఒక నా ఎక్స్పెక్టేషన్ 3-4 డేసే, తర్వాత పప్పెట్ ఒక 3-4 డేస్. సో మేబీ బై November 9th అనుకోండి లాస్ట్. యా, చలో, సీ యూ గైస్, సీ యూ టుమారో, బాయ్. సార్ చెఫ్ కూడా ఐడియా లేదు, నాకు రాదండి షెఫ్, నేను పని చేయలేదు షెఫ్. అందుకే ముందే చెప్పాను రాదని నాకు. ఓకే ఓకే, బాయ్.